వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా మరి ఒకసారి దేవుని నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకి దిద్దుబాటు ఆదివారం, నెలలో మొట్టమొదటిది. పాపాలు ఒప్పుకుంటానికి మనం ఏర్పరచుకున్న, నిర్ణయించుకున్న ప్రత్యేకమైనటువంటి ప్రభుదినం. మనం పాలు పొందే ముందు, దేవుని యొక్క అమూల్య రక్త మాంసాలు పాలు పొందే ముందు మనం పరిశీలించుకోవటం ఎంతైనా అవసరం. ఆ సత్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరందరూ కూడి రండి, ఆలకించండి. దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కూడి రండి, అందరూ కూడుకోవాలి. కూడి రావటం వల్ల మంచి మేలు జరుగుతుంది. ఇంకా గొప్ప మేలు జరగాలంటే ఆలకించాలి. ఆలకించటం వల్లే మనం బ్రతుకుతాం. 55:3 అనుకుంటా ఉంది, మీరు వింటేనే బ్రతుకుతారు. చెవియొగ్గి రండి. చాలా దోషాలు, దురద చెవుల వల్ల, అదిరిపడే నాలుక వల్ల జరిగిన పాపాలే ఎక్కువ. అందుకని రండి, వినండి. బతకాలంటే లోకం చెబుతుంది తింటే బ్రతుకుతారని కదా, వింటే బతుకుతారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. రొట్టె వల్ల మనుషుడు బ్రతకటం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మన బ్రతికిస్తుంది. అందుకని వినండి, వినటానికి మనసు పెట్టండి. మనం టైం పాస్ చేయటానికి ఏదో ఫంక్షన్కి రాలేదు మనం. అందుకని దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి ఉన్నా వారి మధ్యన దేవుడు ఉంటాడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? హల్లెలూయా, అందరికీ తెలుసు. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటారా అంటే ఉన్నాడని తెలిసిన వాళ్ళకి ఎందుకు లెక్కలేదు, లక్ష్యం లేదు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు కప్పులు చెబుతారు? భయం లేక. భయం లేని కోళ్ళు ఏమవుతున్నాయో తెలుసుగా ఇప్పుడు. సరే, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా హెబ్రీలైన వారు సైతం కూడా సమాజంగా కూడటానికి మానతా ఉంటే, హెబ్రీలకి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ ఒక మాట చెప్తారు. 10వ అధ్యాయంలో 24వ వచనం. ఏం మానుతున్నారు వాళ్ళు? సమాజంగా కూడటం మానుతున్నారు. ఏదో అవసరాలప్పుడే వస్తున్నారు, కానీ మిగిలిన టయాల్లో రావటం లేదు. అది ఎంతవరకు మంచిది? అది మంచిది కాదు అని హెబ్రీలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏం చేయాలి? అలాంటి వారిని బెత్తం తీసుకుని కొట్టాలా? అమ్మా, ఇది మంచి పద్ధతి కాదురా, రండమ్మా రండి అని చెప్పాలి. పురికొల్పాలి. రావటం ఎంత మంచిదో, రాకపోవటం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకున్న వాళ్ళు, పెద్దలుగా అనుకున్న వాళ్ళు, సీనియర్లు అనుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చేవారికి, ఆగిపోయేవారికి సజెషన్ చేసేవారుగా ఉండాలి, వాక్యం చెప్పేటప్పుడు కాదు. ఏమ్మా, అలా ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకొని రావటం అన్నది మంచిది. ఒకసారి చాలా దినాలు ప్రార్థనకు రావటం మానేసాడు ఒక వ్యక్తి. అతనికి చెప్పటానికి చలికాలం, ఇక పండుగ వస్తూ ఉంది, క్రిస్మస్ కాలం, అది ఇప్పుడన్నా ఆహ్వానిద్దామని వెళ్ళి పలకరించి మాట్లాడదాం అనుకునేళ్ళకే
అతను ఇంటికి వెళ్ళేళ్ళకి చలి కాగుతూ ఉన్నాడు కట్టెలు పెట్టుకొని. వెళ్ళిన ఆయన ఆ కట్టెల్లో ఒక కట్టి తీసి మండే కట్టెల్లో బయట పెట్టాడు. ఇద్దరేం మాట్లాడుకోవాలా, ఇదేదో క్లాస్ పీకటానికి వచ్చాడు ఆయన అని ఈయన అనుకుంటున్నాడు. మొత్తానికి మొదలు పెడతాడు, ఏ విధంగా మొదలు పెడతాడో ఏమంటాడో అని ఈయనకి అర్థం అవుతుంది. ఈయన ఏం మాట్లాడతల్లా, ఒకరు కూర్చున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యగారు ఇక నుంచి నేను ప్రతి రోజు వస్తాను, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయను అన్నాడు. ఏం మాట్లాడుకోకుండా ఎలా అర్థమైంది ఈయనకి అన్నది ఆరిపోయిన కట్టెలు చూసినప్పుడు గుర్తొచ్చింది. ఆ కట్టెలతో కలిసి ఉన్న కట్టెలు మండుతానే ఉన్నాయి, పక్కకు తీసి పెట్టిన కట్టె ఆరిపోయింది. కాబట్టి నీ బతుకు కూడా అంతేరా, నువ్వు ఆగిపోతే నీ ఆత్మ ఆరిపోతుంది. రగిలించబడాలి, క్రైస్తవ జీవం ఉజ్జీవంగా ఉండాలి, ఉజ్జీవాన్ని పోగొట్టుకుంటావు, చల్లారిపోతావు అని చెప్పినట్లు అయింది. మౌనం కూడా కొన్నిసార్లు పాఠాలు నేర్పిస్తుంది, జవాబుగా అనిపిస్తుంది. కాబట్టి మానొద్దు అని ఆయన చెబుతూ ఉన్నాడు. మానటానికి కారణాలు మనకు తెలుసు కొన్ని విషయాలు. ఇశ్రాయేలు సైతము కూడా పాపములో పడిపోయారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. భూమి మీద ఉన్న ఏ జనాంగం, ఏ ప్రజానీకం కూడా చూడనటువంటి గొప్ప కార్యాలు ఇజ్రాయేలు కళ్ళల ముందు వారు చూడగలిగారు. దేవుడు చేసినవి, వారిని విడిపించడానికి దేవుడు చేసిన కార్యాలు, వారిని వాగ్దాన భూమికి చేర్చడానికి చేసినటువంటి అద్భుత కార్యాలు కళ్ళారా చూశారు, అనుభవించారు. కానీ అవిధేయులై మళ్ళీ దేవుని విడిచి దేవుని తట్టు తిరక్క విగ్రహములు తట్టు తిరిగి పాడైపోయి పాపం తెచ్చుకొని శాపగ్రస్తులయ్యారు. దానివల్ల ఎన్నో కష్టాలు పడ్డప్పుడు దేవుడు ద్వారాగా సమూయేలు పిలిపించాడు. మీ కష్టాలు పోవాలి అంటే, మీ జీవితం మార్చబడాలి అంటే, మీ బ్రతుకులు మార్చబడాలంటే మీరు కూడి రండి, మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తా. ఇన్నాళ్ళు మానేశారు, మీకు నేను ప్రార్థన చేయను అని అనను. నేను మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీరు రండి అని సమూయేలు పిలువనంపించాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పిలువనంపుండని వర్తమానాన్ని పంపించాడు. అయా మీ పక్షంగా నేనున్నాను, నేను నిలబడతాను, ఏదైనా ఉంటే నేనున్నాను, దేవుని కోపానికి గురి కాకుండా నేను నిలబడతాను, మీరు రండి, మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. మీరు శత్రువు చేతులు చిక్కబోతున్నారు, నశించిపోబోతున్నారు, కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, కాబట్టి రండి అని హెచ్చరిక చేశాడు, పిలువనంపించాడు సమూయేలు గారు. ఆ మాట వినంగానే అందరూ మిస్పాకు కూడుకొని వచ్చారు. ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో హృదయాల్ని కుమ్మరించుకున్నారు, మేము పాపాత్ములు అని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. పిలువనంపించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మిస్పా అంటే తెలుసా మీకు? మిస్పా అంటే దీపము అని అర్థం, వెలుగు అని కూడా అర్థము, దేవుడు చూస్తున్నాడు అని కూడా, జరిగేది దేవుడు కనిపెడుతున్నాడని కూడా అర్థం. దేనికి మిస్పా అంటే? ఈ పేరు ఎబినేజర్ అంటే సహాయం అని, సహాయకుడు, దైవ సహాయం అంటే ఎబినేజరు. అక్కడ రాయి పెట్టి ఇంతవరకు దేవుడు మన సహాయం చేశాడని సమూయేలు పేరు పెట్టాడు.
అది ఎబినేజరు. ఈ పేరు పెట్టింది ఎవరు? మిస్పాకి. మిస్పాకు పేరు పెట్టింది ఎవరు? దేవుడు కనిపెడతాడు జరిగేదంతా అని చెప్పింది ఎవరు? లాబాను యాకోబుతో అన్నాడు. లాబాను పెట్టాడు పేరు మిస్పా అని. ఆదికాండం 31వ అధ్యాయం 48 లాస్ట్లో చూడండి. లాబాను యాకోబుతో అంటున్నాడు, వాళ్ళు కలుసుకున్న తర్వాత, నా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? నాకు చెప్పెళ్తే బ్యాండ్ మేళాలు పెట్టి పంపించేవాడిని కదా, ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా, నీకు మక్కువ ఉంటే నీ ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, నేనే వద్దంటానా అని చెబుతూ అక్కడ వారు సమాధానపడి మిస్పా అని పేరు పెట్టాడు. ఎవరు? లాబాను గారు పెట్టాడు. పెట్టే ముందు ఏమన్నాడు? జరిగేది నీకు నాకు మధ్య జరిగేదాన్ని దేవుడు కనిపెడతాడు, జాగ్రత్త. కాబట్టి నేను నీ జోలికి రావద్దు, నువ్వు నా జోలికి రావద్దు, సమాధాన పడదాం, గొడవలొద్దు, నా పిల్లలు బాగా చూసుకో అని చెప్పి వెళ్ళాడు మామగారు అల్లుడికి. అప్పుడు పెట్టబడిన పేరే ఇది. అక్కడ మిస్పాకు వాళ్ళు వచ్చారు, వచ్చి పాపాలు ఒప్పుకున్నారు. అప్పుడు సమూయేలు అర్పణ అర్పించాడు. అర్పణ అర్పించాడు. వీళ్ళందరూ కూడా, వేరందరూ ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడ కూడుకున్నారు? ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఫిలిస్తీన్లు, శత్రువులైన ఫిలిస్తీన్కి తెలిసింది. అందుకని ఫిలిస్తీన్లు ఏం చేశారు? దండెత్తొచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ప్రజలందరూ అన్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తా అంటే వచ్చాం మేము, నువ్వు ఒక పని చెయ్యి, మా నిమిత్తము ఏమన్నారు? మా కొరకు దేవునికి ప్రార్థన చేయటం. ఇసుకిస్తా ఉంటే అట్ట చేస్తారు మానుకోకుండా. ప్రార్థనే నడవనంతగా ఇసుకెత్తే ఎట ప్రార్థన చేస్తాడు ఆయన మాత్రం? అయ్యా మా నిమిత్తం మాత్రం ప్రార్థన చేయటం మానొద్దన్నాడు అన్నారు వాళ్ళు. ఆయన అప్పుడు అర్పణ అర్పిస్తూ ఉన్నారు. వీళ్ళలోపు శత్రువు వచ్చి మీద పడ్డారు. ఈ అర్పణ అంగీకరించాడు దేవుడు. సమూయేలు చేసిన ప్రార్థన అంగీకరించాడు. రాత్రి మనం చేసిన నైవేద్య ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా ఇక్కడ కూడా సమూయేలు అర్పించినటువంటి అర్పణ దేవుడు అంగీకరించి దేవుడు సహాయం చేశాడు. ఉరుములు ఉరిపించాడు, మెరుపులు మెరిపించాడు. ఫిలిస్తీన్లు అడలెత్తిపోయారు, పారిపోయారు. ఇశ్రాయేలుకి జయము దేవుడు చేకూర్చాడు కదా. ఎంతగా క్షమించాడు కదా. ఎంత పాపము చేశారో, దేవుని విడిచిపెట్టారో, విగ్రహారాధన చేశారో, అయినప్పటికి కూడా దేవుడు కరుణ గలవాడు, ప్రేమ గలవాడు. దైవజనుడు అర్పించిన అర్పణ అంగీకరించి వారి పక్షంగా ప్రార్థన అంగీకరించాడని రాశాడు. కాబట్టి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వారిని క్షమించి తన బిడ్డలుగా అంగీకరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చదువుతానంటే చదవండి. 9వ వచనం. ఇది సర్వాంగ బలి అంటే అన్ని అవయవాలను కూడా బలి అర్పించటం. సర్వాంగం అంటే అన్ని అవయవాలు. కొన్నిటికి జబ్బలు, కొన్నిటికేమో కొవ్వు అర్పించటాలు ఉంటాయి కదా. అర్పణలో తేడాలు ఉన్నాయి కదా. లేవియ కాండంలో మీరు చూస్తే అర్పణల గురించి వివరాలు ఉంటాయి. చదువు 11వ వచనం. అర్థం చేశారు శత్రువులందరినీ కూడా. దేవుడు జయమిచ్చినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అన్నాడు సమూయేలు, మనకి ఇదంతా దేవుడు సహాయం చేశాడు. ఇప్పటి వరకు
ఈ విజయానికి కారణం దేవుడే. కాబట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు సమూయేలు అక్కడ. అందుకని కూడి వచ్చి మనం చేయాల్సిన పని ముచ్చట్లాడుకోవటం కాదు, కానీ మా పాపాలు ఒప్పుకోవటం. మీకు ఒప్పుకునే సమయం కూడా ప్రతి ఆదివారం కూడా మీకు కేటాయించబడుతుంది కదా. ఆఖరికి దేవుని స్తుతించే పాట కూడా ఆపేసల్లా ఆ సమయాన్ని ఎవరి కాళ్ళు విమర్శించుకుంటానికి, పరిశీలించుకుంటానికి సమయం ఇస్తే ఆ సమయంలో కూడా మాట్లాడుకునే వాళ్ళు, ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారంటే వారికి ఏం బిరుదులు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సన్మానం చేయాల్సింది వాళ్ళకి. నేను చేయదలుచుకోలేదు, కానీ దేవుడు సన్మానం చేయటం మొదలు పెడితే బాగుండదు. అందుకని దేని సమయాన్ని దాని సమయం వినియోగించండి అమ్మ. దేవుని సందుల్లో ఉన్న విషయాన్ని మీరు గమనించండి. అందుకని ఒక గట్టి మాట వాడాడు దేవుడు. మీకు బాధ అనిపించుకోవద్దు, కానీ మీకు చెప్పే కదా సూది కథ. డాక్టర్ గారు కూడా వచ్చాడు మన మధ్యకి. సూది వేసినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది, కానీ తర్వాత స్వస్థత వస్తుంది. కానీ ఈ నొప్పి భరించకపోతే ఆ స్వస్థత రాదు. అందుకని జపన్య గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఎంత చెబుతున్నాడు అంటే రాని వాళ్ళని ఏమన్నాడంటే సిగ్గుమాలిన వాళ్ళు. ఏ మొహం పెట్టుకుని వస్తారు అవసరాలకి కదా. అందుకనే ఒక టైటిల్ పెట్టాడు, సిగ్గుమాలిన వాళ్ళు అని. దేవుడు తెలుసు అవసరాలు బ్యాచ్ ఏదో, అవసరాలు బ్యాచ్ కానివ్వడు. దేనికి మనం ప్రాముఖ్యతనిస్తున్నామో, దేనికి ప్రాముఖ్యతని ఇవ్వటం లేదు. దేవుడు అన్నీ కనిపెడతా ఉన్నాడు. అందుకే మిస్పా అయింది అది కదా. మిస్పాలో వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని దేవుడు అన్నాడు, సిగ్గుమాలినోళ్ళారా. విధి నిర్ణయము దేవుడు నిర్ణయించిన సమయం రాకముందే, దేవుని కోపానికి మీరు గురి కాకముందే, దేవుడు శిక్షించటానికి రాకముందే, దేవుని యొక్క ఉగ్రతను మీరు అనుభవించకముందే వచ్చి ఒప్పుకోండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. లేకపోతే పాతాళములో అగ్నిలో కాల్చబడతారు. ఏమనుకొని మానుతున్నారు మీరు? దేవుని సన్నిధి మానటానికి ఎన్ని గుండెలు ఉన్నాయి అసలు. తర్వాత ఏమో దేవుని వైపు చేతులు ఎత్తుతారా? అది ఎంత సిగ్గుమాలినతనమో అని ఆయన అన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత దిగక ముందే కుడి రావటం మీకు మేలు అన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకంగా కలిసి ప్రార్థించాడు. దేవుడే దిగి వచ్చి వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు కదా. కాబట్టి కూడుకొని చేయటం అన్నది మంచిది. అందరిది ఒక దారి అయితే ఇంకొకరిది ఒక దారి అంట. ఏ కట్టో నేను చెప్పను ఏమా. నినివే ప్రజలకి దుస్థితి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రతకు నినివే పట్టణం గురి కాబోతా ఉంది. ఆ విషయాన్నే హెచ్చరిక చేయమని యోనాకి చెబితే యోనా బుద్ధి చెప్పించుకోవాల్సిన స్థితికి దిగజారాడు కదా. అన్నీ తెలిసిన గొప్పవారే, పెద్ద భక్తులే బుద్ధి చెప్పించుకునే స్థితికి దిగజారే పరిస్థితి కనపడతా ఉంటుంది. బుద్ధి చెప్పించుకున్నా కానీ మళ్ళీ సరైన మార్గంలోకి రాలేదు. యోనా గారు వెళ్ళి చెప్పాడు, మీకు దుర్గతి రాబోతా ఉంది అని. ఒక రోజే, ఒక దిన ప్రయాణమే ఆయన ప్రయాణము చేసి అసలు ఆ ఊరు మొత్తం వార్త అన్నాలంటే కనీసం 3 దినాలన్నా పట్టింది. కానీ ఒక పక్కే తిరిగి చెప్పేళ్ళకి అందరూ కూడి వచ్చేసారు. అందరూ
నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ 1,20,000 మంది ప్రజలు కూడి వచ్చారు కదా. అవిధేయుడి మాట విని, విధేయుడి మాటే అంటలేదు జనాలు. వచ్చి ఏం చేస్తున్నారయ్యా అన్న విషయాన్ని మనం చూస్తాం. 3:4 ఆ 40 రోజులు యోనా గారు నినివే పట్టణంలోనే ఉన్నాడు. ఎందుకున్నాడు? వీళ్ళు కాలిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, చూడాలి, వీళ్ళ తిక్కనగాలి, నన్ను మరి దేవుడు వంచి తీసుకొచ్చాడు, వీళ్ళ తిక్క కుదరాల్సిందే అని ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకని 40 రోజులు నినివే పట్టణంలోనే ఉన్నాడు. చదువమ్మ. విశ్వాసం ఉంచేది మొదటి విషయం. ఉపవాసం పెట్టుకున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆచారం కోసం కాదు, కానీ మనం చేసేది ఉపవాసం చేయటం మంచిది. డాక్టర్లు చెప్తుంది కూడా ఉపవాసము చాలా ఆరోగ్యకరం. కాబట్టి ఉపవాసం ఉండటం దైవికంగా కూడా చాలా మంచిది. ఈ సిఎస్ఐ వాళ్ళు, లూథరన్స్ వాళ్ళు, RSM వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉపవాస దినాలు, లెంట్ డేస్ పాటిస్తారు. మేము పాటించమనే డినామినేషన్స్ కూడా ఉంటాయి. పాటించి ఏమైనా తప్పు చేస్తున్నారా? డ్యాన్సులు వేస్తున్నారా? దేవునికి దగ్గరగా అంటే ఉపగ్రహం అంటే ఏంది? దగ్గరగా ఉన్న గ్రహం అని. అంటే దగ్గరగా. వాసం అంటే ఏంది? గడపటం, నివాసం చేయటం. అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా గడపటం. అది మంచిదే కదా. అలా చేసిన వాళ్ళు ఎన్ని మేళ్ళు పొందారో రాబోయే ఉపవాస దినాల్లో మనం నేర్చుకుందాం. ఏమ్మా, మీకు తెలియదని కాదు, కానీ మరి ఒకసారి రివిజన్. పరీక్షలు ముందు ఏం చేస్తారంటే ఒకసారి రివిజన్ చేస్తాం. నేను బైబుల్ టీచర్ని కాబట్టి రివిజన్ చేస్తా. అవును, లెంట్ డేస్ వస్తున్నాయి. 5వ తారీఖునే ప్రారంభం. బస్వ బుధవారం 5వ తారీఖు ఉదయం మనకి కోటు ఉంటుంది. 10:30 పెట్టుకుందామా? సాయంత్రం కూటాలు మాత్రం కొంచెం ఎర్లీగా పెట్టుకుందాం, ఒక ½ అన్ అవర్. ఎందుకంటే ఆ రోజంతా ఫాస్టింగ్లో ఉంటారు కదా. తినొచ్చిన వాళ్ళకి ఏ బాధ ఉండదు, కానీ మరి తిన్న వాళ్ళకి కొంచెం ఒక వారం గడిచిన దాకా మనసు పీగుతూ ఉంటుంది. వారం గడిస్తే అలవాటైపోయింది. 40 రోజులు చేస్తే మాత్రం జీవితాంతం కూడా చేయగలిగిన శక్తి వస్తుంది. ఇది సైన్స్ చెప్పింది. సరే, వాళ్ళు కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు విశ్వాసంతో కదా. మీరు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు విశ్వాసంతోనే ఉండండి. నిర్ణయం చేసుకోండి, ఉంటానా ఉండనా, ఉండగలనా లేదా. ముందుగా మాట ఇవ్వకండి. ఒక పొద్దా 2 పొద్దులా అన్నది కూడా నిర్ణయించుకోండి. కూటమి జరిగినాక తింటారా, కూటమి జరగకముందు తింటారా, ఏది ఉదయమా సాయంత్రమా అన్నది. భార్యాభర్తల్లో ఒకళ్ళుండి ఒకళ్ళు ఉండకోకుండా ఉంటే ఇబ్బందికరంగా ఉండే సంసార జీవితానికి, దాంపత్యానికి ఈ ఉపవాసంలో మనం చేయకుండా పనులు చేయకూడదు. కాబట్టి అందుకని ప్రార్థనకు అనుకూలంగా మీరు చేసుకోండి అని పేతురు గారు రాస్తాడు. మీరు ఎడబాయాలి అనుకుంటే 3వ అధ్యాయం అనుకుంటే మొదటి పత్రికలో 2వ చాప్టర్లో ఉంటుంది. అంటే మొదటి అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోనే చూడండి 7వ వచనం అనుకుంటాను, కొంచెం కింద కొంచెం. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా
జ్ఞానంతో ఉండండి. కాపురం చేసేటప్పుడు కూడా జ్ఞానంతో ఉండండి. అందుకని ఇద్దరు సమ్మతితోనే, మా ఆయనతో చెప్పేది ఏందిలే చెబితే ఉన్నయుడు అని అనుకోమాకండి. సమ్మతి చొప్పున ఉపవాసం ఉండండి, మంచిది. ఆ సత్యాన్ని అందుకని డే టైం ఉంటారా లేకపోతే నైట్ టైం ఉంటారా అన్నది కూడా ఒక అవగాహనకి రండి. ముందు నిర్ణయించుకోకముందు ఏముండదు దాని మీద, నిర్ణయించుకున్నాక పాటించకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. మొక్కోకముందే ఉండదు, మొక్కున్న తర్వాత ఉంటుంది ఎఫెక్ట్. అందుకని తొందరపడి యెఫ్తా గారు న్యాయాధిపతి త్వరగా నిర్ణయం తీసుకొని తర్వాత ఏడ్చాడు, చింతపడ్డాడు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సందర్భం వచ్చింది కాబట్టి 10వ వచనం చదువుదాం. నినివే వారు తమ చెడు నడతలు మానుకున్నారు. ఉపవాసంలో చేయాల్సింది కదా. అదే మీకు ఒక కొటేషన్ పెట్టాను, మీరు చూసారో లేదో కదా. నేను సినిమాలు చూస్తాను, సీరియల్ చూస్తాను, అయినా నేను క్రైస్తవుడినే కదా. నేను బైబుల్ చదవను ఎప్పుడు కూడా, అయినా నేను క్రైస్తవుడినే. అలాంటి వారుగా ఉండొద్దు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఉపవాసం ఉంటే ఒప్పుకునే విధంగా ఉంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ఒప్పుకోకుండా ఉన్నా ఏం ప్రయోజనం? ఒప్పుకోకుండా దావీదు 7 రోజులు ప్రార్థన చేశాడు. ఉపవాసం ఫలించిందా? కొడుకు చచ్చిపోయాడు. కాబట్టి దేవునికి మాట ఇచ్చేటప్పుడు తప్పకూడదు. చిన్నపిల్ల యెఫ్తా కుమార్తె అంది, నానా దేవుడిగా నువ్వు మాట ఇచ్చింది అయితే నెరవేర్చాల్సిందే. తన ప్రాణానికి హాని అయినా తెలిసినా కూడా చిన్నపిల్లలు చెప్పాల్సి వస్తుంది బుద్ధులు. సరే, చెడు నడతలు మానుకొని అలా చేస్తే దేవుడు క్షమిస్తాడు, కీడు చెయ్యడు. ఏ కీడున్నా ఏ దోషమున్నా దేవుడు తొలగిస్తాడు. అది చేశాడనే యోనా గారికి కోపం వచ్చింది. నువ్వు కోపపట్టడం న్యాయమేనయ్యా అని అడిగాడు దేవుడు కదా. జ్ఞానం పోయేంత న్యాయమే అన్నాడు. నాకు విచారం లేదా? సొర చెట్టు గురించి నువ్వు విచారపడుతున్నావే, నువ్వు నాటలేదు, నీళ్ళు పోయలేదు, పెంచలేదు, దానికి ఏ సహాయం చేయలేదు, విచారపడుతున్నావే. నా ప్రజలు 1,20,000 మంది ప్రజలు, వారు అది కుడి ఎడమలు తెలియని వాళ్ళు, మంచి చెబ్బరు తెలియదు వాళ్ళకి. అది తర్వాత మంచి చెడ్డలు తెలిసిన తర్వాత ఆదాం బతికైంది. మంచి చెడ్డలు తిన్న పండు, తెలిసేసిన పండు తిన్నాక ఏమైంది? ఏదేని తోట నుంచి ఎలగొట్టుకున్నట్టు అయిపోయింది, మరణం తెచ్చుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ కాపాడబడ్డారు. కానీ నహూము ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు నినివే పట్టణం అంతా నశించిపోయింది కదా. ఇక్కడ జాగ్రత్త పడ్డారు. అదే తెలుసుకున్నాకే వత్తని తెప్పలు చెబుతారుగా పెద్దోళ్ళు. తెలియడానికి ఒకసారి అంటితేనంట, తెలిసినోడికి 3 సార్లు అంటిందంట. ఏదైనా తొక్కేసి 3 సార్లు ఎట్టండింది అనుకున్నాను. ఒకళ్ళు అడిగాడు నన్ను, 3 సార్లు అర్థమైంది అయ్యగారు. అరే ఏం లేదా, ఒకటి తొక్కేశాడు, ఏదో ఒకటి తొక్కేశాడు, కాలుతో దూరం ఇటు నలుపుకొని వెళ్ళిపోయాడు. తెలిసినోడు ఏందని నేను తొక్కిందని చేత్తో అంటుకున్నాడు, చూశాడు, ముక్కడు వాసన చూశాడు, 3 సార్లు అడింది, అది తొక్కింది మంచిది కాదు. అది 3 సార్లు అంటించుకోవటం అంటే, తెలిసిన వాళ్ళు అంటించుకోవటం ఎక్కువైపోయింది. ఏమ్మా, అన్నీ తెలిసిన వాళ్ళే దేవుణ్ణి ఎంత సులకనగా, ఎంత తక్కువగా అంచనా వేస్తున్నావురా మనం. యూదులందరినీ కూడా నిర్మూలన చేయాలన్నటువంటి తలంపుతో ఆనాటి 127 సంస్థానాల మీద
ప్రధానిగా ఉన్నటువంటి హామాను గారు రాజ ఉంగరము చేత ముద్రించి తాకీదు చేశాడు. అది మాదియా పారసిక రాజ్యాల తాకీదులను రాజు ముద్రించినప్పుడు దాన్ని మార్చజాలటం ఏ మానవుడికి సాధ్యమయ్యేది కాదు. కానీ ఉపవాస ప్రార్థన దాన్ని మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. మార్చజాలనటువంటి వాటిని మార్చగలగటానికి చేయగలిగిన ప్రార్థనే ఉపవాస ప్రార్థన. రోజు మనం ఇల్లు ఉడుస్తాం, అది మామూలు ప్రార్థన కదా. శనివారాలు మరీ లైజాలేసి మొత్తం శుభ్రం చేస్తాం, ఇది ఉపవాస ప్రార్థన. అప్పుడు గదులు ఎట్టున్నాయి, ఈ శనివారం నాడు గది ఎట్టుంది అన్న సంగతి మీకు తెలుసు, ఎందుకంటే మీరు కడిగేవాళ్ళు కదా. బావుల చేత కడిగిస్తారా? కానీ ఏంటి, మా బావలు మంచోళ్ళు అవ్వటం వల్ల మీరు బతికిపోతున్నారు. ఎందుకు అడగరు? ఊరుకోమా, మా బావలందరూ మంచివాళ్ళు. 3వ అధ్యాయం 13వ వచనం. అందుకే నా ఓటు ఎప్పుడు బావలకే. ఆదారు అనేది 12వ నెల, డిసెంబర్ కాదు, వాళ్ళకి ఆదారు నెల. యూదుల మాసాలు వేరు, వారు దినాలు వేరు కదా. ఇప్పుడు మనకి ఈ నెల 28 వచ్చింది ఫిబ్రవరి నెలలో, కానీ వాళ్ళకి 30 రోజులు ఉంటుంది ఫిబ్రవరి కూడా. 31 ఉండదు, అన్ని 30. అట్టెందుకు వస్తున్నాయి క్యాలెండర్లో అంటే మంది సూర్య యొక్క గమనం ప్రకారం రాయబడిన క్యాలెండరు, వాళ్ళది చంద్రమానం ప్రకారం రాయబడిన క్యాలెండరు. అందుకని యూదులైన వారు నెలపడపు చూస్తే కానీ కార్యం చేయరు, చంద్రుని మీద ఆధారపడతారు వాళ్ళు. అది అందుకని వాళ్ళ నెల 12వ నెల ఆధారు. తారీఖు 13వ తారీఖు సాతానుది అని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది దెబ్బతిన్నారు, 13 అంకెలు ఏం చేయరు, 13. కానీ దేవుని బిడ్డలకు 13 మేలు కలిగించేది కూడా ఉంటుంది. కుర్రోళ్ళని జాలి తెలిసేదే లేదు, ముసలోళ్ళని జాలి తెలిసేదే లేదు, పిల్లలు అని జాలి తెలిసేది లేదు, ఆడపిల్లలు అని మగోళ్ళని జాలి తెలిసేది లేదు. అందరినీ యూదులు, మగోడైన ఆడోడైన పిల్లైన పెద్దయినా యవనస్తుడైనా మొత్తం ఏ సైట్వే, మొత్తం ఒక్క రోజే మొత్తాన్ని చంపేయాల్సిందే అన్నది శాసనం, తాకీదు శాసనం. కానీ యూదులందరూ కూడా ఏం చేశారంటే 4వ అధ్యాయం 3వ వచనం. టైం అయిందిగా. ఉపవాసం ఉండి దుఃఖముతో ఆ విధంగా ప్రార్థన చేశారు. ఇదొక ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు మనం తెలుసు కదా, వ్యక్తిగతమైన ప్రార్థనలు, విశ్వాస ప్రార్థనలు, ఆసక్తి కలిగిన ప్రార్థనలు, అత్యాసక్తి కలిగిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు. ప్రార్థన అంటే చాలా ఉన్నాయి. అందుకని నానా విధమైన ప్రార్థనలు అని పౌలు గారు రాస్తాడు కదా. ఇందుట్లో విజ్ఞాపనలు ఉన్నాయి, మనవి చేసేవి ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి కదా, జోగాడే ఉన్నాయి, బతిమిలాడుకునేవి ఉన్నాయి, ఇవన్నీ మాటికి చేసేవి, విసుక్కోకుండా చేసేవి, ఆసక్తిగా చేసి చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన చేసినటువంటి హిజ్కియా మా ఆయుష్ పొడిగించబడింది కదా, మన అన్నికి తెలుసు మనకి కదా. ఎస్తేరు పనికత్తులు కూడా వారు ఉపవాసం ఉన్నందువల్ల రాజా ముందుకి పిలవకోకుండా వెళితే, రాజదండం చూపకపోతే చంపేస్తారైనా సరే ఎస్తేరు సాహసించి ఉపవాస ప్రార్థన చేసి వెళితే తాకీదు మార్చబడింది. 8వ అధ్యాయం చూస్తాం, 8వ వచనంలో. ఏ మానవుడు మార్చజాలడు, కానీ మార్చారు. దేవుడు ఆనందాన్ని, సంతుష్టిని కలిగించాడు, క్షేమస్థితిని కలిగించాడు. ఉపవాస ప్రార్థనలు క్షేమస్థితిని కలిగిస్తాయి. చేసే ప్రార్థనలు, కూడుకొని చేసే ప్రార్థనలు, ఐక్యతగా చేసే ప్రార్థనలు సత్ఫలితాలను ఇస్తాయి. అందుకనే సమాజం ఉంది, సహవాసం ఉంది.
సహవాసానికి వేరుగా ఉండకూడదు. సహవాసానికి ఎప్పుడో మాకు ఇష్టం. నేను ఇన్స్పెక్టర్ అయింది. స్కూల్లో ఇన్స్పెక్టర్లు వస్తూ ఉంటారు కదా, ఇన్స్పెక్షన్ కదా. అది దానివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎందుకు తెచ్చుకుంటారు? సరే, చాలా. కాబట్టి సంఘము ఆది కాలములో ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారో 2 అపోస్తుల కార్యం 46లో ఉంది. టైం అయింది, నేను త్వరగా ముగిస్తాను ప్రయత్నం చేస్తా. ఇది తగేసుకునేది కాదు, తెగొట్టుకునేది కాదు, నిత్యము ఎడతెగక ఉండేది కదా. ఆ సత్యాన్ని గమనించాలి. కోరా కుమారులు రాశారు ఒక మాట, అది కూడా చదువుదాం త్వరగా. 49వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అది అందరూ రావాల్సిందే, హెచ్చు తగ్గులేమి లేదు. మేము గొప్పవాళ్ళం అనేది ఏమి లేదు, ఆడవాళ్ళం అని లేదు, పిల్లోళ్ళని లేదు కదా, ఉన్నవాళ్ళని లేదు. అందరూ దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాకపోతే నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో. దేవుని దృష్టిలో నువ్వు సమానుడే, అతిశయపడుతూ ఉన్నది పోయింది. ఇదిగే పని అదే అయిందిగా. ఎంత ప్రార్థనా పరుడైనా ఆయుష్ పొడిగించినా కూడా నష్టాన్ని తెచ్చుకున్నాడు. అనవసరంగా ప్రాణం. అందుకనే దేవుడు హెచ్చరిక చేశాడు, దాని మీద ఏం పెట్టుకోడు కదా. నేను అనుకున్నాను, దేవుడు యెషయాను పంపటం ఎందుకు, తెలియజేయటం ఎందుకు? తెలుసు ఆయనకి తెలుసు, ఇది ఒప్పుకుంటాడని తెలుసు. తెలుసు. వాడు మనసే పుట్టాడు, వాడు పెద్ద దుర్మార్గుడు అయ్యాడు. దానివల్ల ఎంత శాపం. వాళ్ళ తాత ముత్తాలు సంపాదించిన ఆస్తి, దేవుడిచ్చిన ఆస్తి, సంపద మొత్తం పోగొట్టుకున్నాడు. నువ్వు మరణం అవుతున్నావంటే, అయ్యా నీ దగ్గరికే కదా వచ్చేది, తీసుకో అయ్యా అంటే ఎంత బాగుండేది అనిపించేది కదా. ఇంకా లోకాశలు ఉన్నాయా? ఇంకా ఇక్కడున్నంత కాలం దేవునికి దూరంగానే ఉంటాం. ఈ పాపపు నేత్రాలతో ఆయన్ని చూడలేము, కానీ ఆయనతో ఉంటాం. ఎంత మంచి అవకాశం ఇచ్చావు ప్రభు, నాకు తీసుకునైనా దగ్గరికి వచ్చేస్తా అంటే ఆ శాపం అన్నది ఆ వంశం అనుభవించేది కాదు. ఆ తప్ప ఆయన మీద పెట్టుకోలే. నువ్వేగా అడిగావు, నా యథార్థత గుర్తు చేసుకోయా, నా ప్రార్థన గుర్తు చేసుకోయా అని అడిగింది నువ్వేగా, నేను ఇచ్చా. ఇంకా నా తప్పేముంది, ఉందా? అందుకని మనకి తెలియకోకుండా ఏది చేసినా కూడా నష్టాలు సవి చూస్తావురా. అందుకని కూడి రండి, 9వ వచనం. ఎందుకంటే మీ ప్రాణ విమోచన క్రయధనము ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే నువ్వు నేను చెల్లించలేనంత గొప్పది. భూమి మీద పుట్టిన ఏ మానవుడు కూడా చెల్లించలేనంత గొప్పది. అంత గొప్పది మన ప్రాణ విమోచన ధనం. అది ఎన్నడకు తీరదు, తీర్చేవాళ్ళు లేరు. కానీ అది తీర్చటానికి దేవుడే దిగి వచ్చాడు. ఆయన యేసు నామములో ఈ లోకంలో జన్మించాడు. విమోచన ప్రాణ క్రయధనాన్ని ఆయన ప్రాణంతో రక్తంతో చెల్లించాడు, మనకు విడుదల ఇచ్చాడు. ఎలాగూ తీరా కాళ్ళ ఇంటికాడ ఏమ్మా. 8వ వచనం చదవండి. నిత్యము బ్రతకాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి.
ఎవరైనా ఉన్నారా? భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఏ మానవుడు కూడా చేయలేడు. అందుకనే దేవుడు మానవుడుగా పుట్టాడు. ఆయన వచ్చి చేశాడు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. 15వ వచనం చదవండి. అది మీరు కూడి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు నన్ను చేర్చుకుంటాడు. దేని నుంచి? పాతాళములోకి పోకుండా నన్ను విమోచిస్తాడు. పాతాళంలో పోకూడదని మనము ఆయన లోకంలో జన్మించి శ్రమలు పడి నిందలు పడి అవమానాలు పడి శిలువ యాగం చేసి ప్రాణం అర్పించి తెచ్చిపెడితే రక్షణ ఎంత అలుసు, ఎంత తేలికైపోయింది ప్రజలకి. ఎంత నిర్లక్ష్యము. ఆ నిర్లక్ష్యం చేసేవాడు తప్పించుకోగలడంటారా అన్నాడు పౌలు గారు. ఇంత గొప్ప రక్షణ, మామూలు రక్షణ ఇది. ఎవరు చేయలేనటువంటి సాహస కార్యం. అంత ప్రేమ చూపించాడు దేవుడు మన పట్ల. ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం, ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మన మాటలు, మన తలంపులు కదా అనిపిస్తుంది. అందమైన ఆడవాళ్ళను సృష్టించటం ఎందుకు? తీసుకొచ్చి దావీదు ముందు పెట్టడం, సంసోను ముందు పెట్టడం ఎందుకు? ఏమా కదా. మరి బెతషెబా అన్నం ముందు చూస్తూ ఉంటే ఎవరు ఆగుతారు? రాజుగారి సైతం కంచి దాటాడు. చెప్పాక నేను మొన్న చెప్పాను, కంచి గురించి చెప్పాను కదా. దావీదు కంచి దాటాడు అని చెప్పా కదా. అందుకని తెగ్గొట్టాడని, ఎందుకు తెగ్గొట్టావు అని దావీదు అడగలేదు కానీ యాతాము గారు అడిగాడని చెప్పాక. సరే, అయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను చాలా వరకు ముగించుకొచ్చా ఉన్నాను. 51వ అధ్యాయము. బెతషెబా విషయములో పాపం చేసిన దానికి దోషాలు క్షమించమని, అపరాధములు మన్నించమని, తన్ను శుద్ధీకరించమని, తన పాపాలని క్షమించమని అడుగుతా ఉన్నాడు. 17వ వచనం చదువుదాం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి కదా. బలులు కదా, మనం రాత్రి అనుకున్నాం. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహార బలి, అపరాధ పరిహార బలి. ఈ 5 బలుల కన్నా, సర్వాంగ హోమముల కన్నా కూడా, హోమాలు ఉన్నాయి కదా, హోమాలు ఉన్నాయి. మా క్రైస్తవులు ఏమంటారా? సర్వాంగాల కన్నా కూడా రాశాడు అక్కడ. సర్వాంగ బలి కన్నా కూడా దేవునికి ఇష్టమైంది విరిగి నలిగిన హృదయం కదా. మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టి బలులు అర్పిస్తున్నాం, ఎంతో ఖర్చు పెట్టి చాకిరీ చేసి శ్రమపడి అర్పిస్తున్నాం. దానికన్నా కూడా దేవుని ముందు మోకరించి పాపాలు ఒప్పుకొని అడిగితే ఆయనకి ఎంత ఇష్టమో కదా. అలాంటి వారి హృదయాన్ని దేవుడు, హరదా నువ్వు ఎన్నాళ్ళు చేసింది ఏంది, ఇప్పుడు వచ్చావా తేలిగ్గా, ఇప్పుడు దాని చేసింది ఏంది నువ్వు అని నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు తోసేయడు. నిజం. దేవునికి ఎంత ఇష్టమో. ఏమైనా ఖర్చు ఉందరా? ఖర్చే లేదు. ఇరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. 6వ వచనం చదవండి. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే అంతరంగములో సత్యము. కానీ ప్రజల్లో అంతరంగంలో సత్యం ఉంటల్లా, పెదాల మీదే సత్యం ఉంటుంది, మాటల్లోనే సత్యం ఉంటుంది, లోపలంతా మోసమే, లోపలంతా కుళ్ళే. అవి పెట్టుకుంటే వాళ్ళే కుళ్ళిపోతారు. నిజం. ఇప్పుడు ఒక అవయానికి కుళ్ళు వచ్చింది అనుకో, అది శరీరాన్ని తింటది. అందుకని కుళ్ళు బుద్ధులు పెట్టుకోమాకండ్రా. మంచివాడిని మీరు.
7వ వచనం చదవమ్మ. ఆ, అయ్యా నేను పవిత్రపరచబడాలి, నన్ను కడుగు నాయనా, నన్ను కడుగు. ఆ, ఇప్పుడు బొగ్గులాగా అయిపోయా నా బతుకు, మురికోడిని అయిపోయా కదా. ఆ, నన్ను హిమములాగా తెల్లగా, మంచులాగా తెల్లగా కదా, నిర్మా పౌడర్ వల్ల కాదు. ఆ, అది రిన్. ఆ. ఆ, కాబట్టి దేవుడు సాకలవాని సబ్బు కన్నా ఆ, తెల్లనైనగా అంటాడు కదా, వాక్యంలో ఉంది కదా. కంసాలి వంటి ఆ, మనకు తెలుసు వాక్య భాగాలు. దేవునికి స్తోత్రం. 10వ వచనం కూడా చదువుదాం, టైం అయింది. ఉమ్. శుద్ధ హృదయాన్ని కలుగుచ్చాయి, పాపాలను ఒప్పుకుందాం. ఆ, శుద్ధ హృదయాన్ని కలగచేయమని అడుగుదాం. మన అపరాధములు ఒప్పుకుందాం. అని ఎంత ఆయన నమ్మదగిన దేవుడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడివి. ఆ, కాబట్టి మన చెవులు దురద చెవులేను, మన చూపులు పాపపు చూపులేను, పాపం మానలేను కళ్ళేను, మన నాలుక అదిరిపడే నాలుకేను, మన చేతలు నడతలు పవిత్రమైనవి కానే కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయో అవిధేయతలు నిజమే, మరి తప్పను. మనం మానవులం, బలహీనం కదా. ఆ, దేవునికి తెలుసు మన మట్టి వంటి వారమని. ఆ, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నా బిడ్డ అని. అందుకని క్షమిస్తాడు. క్షమాపణ ఏడుకుందాం. క్షమాపణ ఏడుకొని మనం పరిశీలించుకొని క్షమాపణ పొంది దేవుని అమూల్యమ రక్త మాంసాలు పాలు పొందుదాం. దేవుడు అట్టి ధన్యతను మనందరికి దయచేయును గాక. ఆమె